హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ మటన్ అండి. ఈ విధంగా ఒకసారి వండండి, టేస్ట్ ఎంత బాగుంటుంది. మన హెల్త్ కూడా చాలా మంచిదండి. స్టవ్ మీద కుక్కర్లో చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసుకోండి. వాటిని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపండి. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. పావు కేజీ మటన్ తీసుకుంటున్నానండి. సోరకాయ మటన్ అండి, ఇది మన హెల్త్కు చాలా మంచిది. మటన్ ఎప్పుడు కానీ వెజిటేబుల్ వేసి వండుకుంటే కూడా మన హెల్త్కు మంచిది, రుచి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా వండండి. ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్ చేయగలరు. ఓకే, 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఎప్పుడు కానీ సాల్ట్ చూసుకొని వేసుకోండి. మన అవసరం ఎంత ఉందో అంత చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము. ఉప్పు కారం అనేది పట్టేంత వరకు కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాము. ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి తర్వాత సొరకాయ వేస్తాను. ఈ విధంగా మంచిగా ఉప్పు కారం పట్టాలి మటన్కు. ఇప్పుడు సొరకాయ తీసుకుంటున్నాను. ఒక లేత సొరకాయ అండి, చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి వండండి, ఎంత రుచిగా ఉంటుందో మీరే చెప్తారు నాకు. ఆ ముక్కలు అనేటివి పెద్దగా కట్ చేసి వేయండి. చిన్నగా వేస్తే కరిగిపోతుంది. ఎప్పుడు కానీ పీసులు పెద్దగా కట్ చేసి వేయండి సొరకాయ. మనకు ఫస్ట్ మటన్ అనేది కొంచెం ఉప్పు కారం అనేది మంచిగా పట్టిన తర్వాతనే ఈ సొరకాయ వేయండి ఫ్రెండ్స్. గరం మసాలా వేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ అనుకోండి. టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. ఇందులోకి సరిపడని వాటర్ వేసుకుందాము. నేను 1.5 వాటర్ వేస్తున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో చూసి వేసుకోండి. ఇందులో కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర వేసి చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు చూసుకోండి. సోరకాయ అనేది మనం ఫస్టే మటన్ను ఎక్కువసేపు ఉడికించాం కాబట్టి 5 నుంచి 6 విజిల్ సరిపోతుందండి. ఒకవేళ పొట్టేలు మాంసం అయితే మాత్రం తొందరగా ఉడికిపోతుంది. మరి కొంచెం చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా మటన్ అయినట్లేనండి. నెక్స్ట్